హాయ్ ఫ్రెండ్స్, 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా అతడు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాడు, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళడు, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాడా, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళడా అని నేర్చుకుందాం. వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. 40 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా డూ డస్తో ఏ విధంగా ప్రశ్నించాలి, అలాగే పాజిటివ్ సెంటెన్స్ ఏంటి, నెగిటివ్ సెంటెన్స్ ఏంటి, పాజిటివ్ క్వశ్చన్ ఏంటి, నెగిటివ్ క్వశ్చనింగ్ ఏంటి అనేది మనం నేర్చుకున్నాము డూ తోటి. ఈ వీడియోలో డస్ తోటి ఎలాగ అడగాలి నేర్చుకుందాము. మనం ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు సెంటెన్స్లో ఐ వి యూ దే ఉంటే డూ ఉపయోగించాలి. నెగిటివ్ మీనింగ్ వచ్చినప్పుడు డోంట్ ఉపయోగించాలి. సెంటెన్స్లో హీ షీ ఇట్ నేమ్ ఉన్నప్పుడు డస్ ఉపయోగించాలి. నెగిటివ్ మీనింగ్ రావడానికి డజంట్ ఉపయోగించాలి. అది కాన్సెప్ట్. ఆ ఒక్క పాయింట్ తెలుసుకుంటే మీరు ఇంగ్లీష్లో ఎక్కడైనా ఈజీగా మాట్లాడగలరు. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. హీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే. ఇక్కడ గోస్ అని ఎందుకు వచ్చింది? GOES గోస్ అంటే మనం చెప్పుకున్నాం. సో హీ షీ ఇట్ నేమ్ ఉన్నప్పుడు సబ్జెక్ట్కి హీ షీ ఇట్ అన్నప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ జాయిన్ చేయాలని చెప్పుకున్నాం. సో దానిలో భాగంగా హీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు కాలేజీకి వెళ్తాడు. దానికి వేరే విధంగా పాజిటివ్ సెన్స్ ఎలా చెప్పొచ్చు అంటే హీ డస్ గో టు కాలేజ్ ఎవ్రీడే. హీ డస్ గో టు కాలేజ్ ఎవ్రీడే. ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాడు. సో దానికి ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ వెళ్ళడు. హీ డజంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే. వీఆర్ నాట్ సపోజ్ యూజ్ డిడ్ నాట్ ఉపయోగించకూడదు, ఎందుకంటే డూ డజ్లు అనేవి ప్రజెంట్లో ఉపయోగించాలి కాబట్టి. ఓకే, డిడ్ అనేది కూడా కరెక్టే, కానీ ఇక్కడ డూ డజ్లు అనేది ప్రజెంట్లో ఉపయోగిస్తున్నాం కాబట్టి డస్ యూజ్ చేయాలి. సో హీ డజంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు కాలేజీకి వెళ్ళడు. హీ డజంట్ ఈట్ ఫుడ్ ఎవ్రీడే. ప్రతిరోజు ఫుడ్ తినడు. హీ డజంట్ డూ ద హోంవర్క్ ఎవ్రీడే. ప్రతిరోజు హోంవర్క్ చేయడు. అతడు ప్రతిరోజు స్కూల్కి రాడు. హీ డజంట్ కమ్ టు స్కూల్ రెగ్యులర్లీ ఆర్ ఎవ్రీడే. సో ప్రతిరోజు రాడు, రెగ్యులర్గా రాడు అనడానికి వీ హ్యావ్ టు యూజ్ డజంట్ యూజ్ చేయాలి. హీ డిడ్ నాట్ అని యూజ్ చేయకూడదు. ఓకే, సో నెక్స్ట్ వన్. సో ఇది నెగిటివ్ సెంటెన్స్ అయిపోయింది. సో దానికి పాజిటివ్ క్వశ్చనింగ్ అడగాలంటే మనం చెప్పుకున్నాం. సో హీ డస్ని ముందుకు తీసుకొస్తే పాజిటివ్ క్వశ్చన్, ఆ డజంట్ పెడితే నెగిటివ్ క్వశ్చన్ అని చెప్పుకున్నాము. చూడండి ఒకసారి. పాజిటివ్ క్వశ్చన్ అంటే చూడండి, డస్ ముందుకు వచ్చేసింది, తర్వాత డస్ తర్వాత హెల్ప్ వర్బ్ నౌన్ సబ్జెక్ట్ యూజ్ చేసాం, తర్వాత వర్బ్ యూజ్ చేసాం. సో డస్ హీ గో టు కాలేజ్ ఎవ్రీడే. ప్రతిరోజు కాలేజీకి వెళ్తాడా? డస్ హీ డూ హోంవర్క్ ఎవ్రీడే. ప్రతిరోజు హోంవర్క్ చేస్తాడా? డస్ హీ కమ్ టు హోమ్ డైలీ. ప్రతిరోజు ఇంటికి వస్తాడా? డస్ హీ టెల్స్ ఎవ్రీడే. ప్రతిరోజు అతడు చెప్తాడా? ప్రతిరోజు అతడు నీళ్ళు తాగుతాడా? డస్ హీ డ్రింక్ వాటర్ ఎవ్రీడే. ప్రతిరోజు ప్రిన్సిపల్ని కలుస్తాడా? డస్ హీ మీట్ ద ప్రిన్సిపల్ ఎవ్రీడే. సో కాబట్టి ఆ విధంగా పాజిటివ్ క్వశ్చనింగ్ అనేది ఆ విధంగా అడగాలి. టీచర్ ప్రతిరోజు వస్తుందా అన్నప్పుడు డస్ ద టీచర్ కమ్ టు స్కూల్ రెగ్యులర్లీ. టీచర్ రెగ్యులర్గా స్కూల్కి వస్తాడా? డస్ ద టీచర్ కమ్ టు క్లాస్ రెగ్యులర్లీ. పాఠం టీచర్ రెగ్యులర్గా చెప్తాడా? డస్ ద టీచర్ టీచ్ లెసన్ రెగ్యులర్లీ. సో ఆ విధంగా మనం డస్ తోటి హీ షీ ఇట్ నేమ్ ఉపయోగించాలి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్. నెగిటివ్ క్వశ్చనింగ్ ఏం లేదు, డస్కి తీసుకువెళ్ళి డజంట్ యూజ్ చేస్తాం అంతే. డజంట్ హీ గో టు కాలేజ్ ఎవ్రీడే. సో ప్రతిరోజు కాలేజీకి రాడా. ఇక్కడ వస్తాడా, ఇక్కడ రాడా. నెగిటివ్ క్వశ్చనింగ్ రాడా. డజంట్ హీ రైట్ ద హోంవర్క్ ఎవ్రీడే. ప్రతిరోజు హోంవర్క్ చెయ్యడా? డజంట్ హీ లిజన్ టు యూ. నీ మాట ప్రతిరోజు విండా. ఇజ్ ఇట్ క్లియర్? నెగిటివ్ మీనింగ్ వచ్చినప్పుడు మనము డజంట్ యూజ్ చేస్తాము. అతడు ప్రతిరోజు భోజనం చేయడా? డజంట్ హీ ఈట్ ఫుడ్ ఎవ్రీడే. ప్రతిరోజు ఫుడ్ తిండా. ఓకే, ప్రతిరోజు డ్యూటీ చేయడా? డజంట్ హీ డూ హిస్ డ్యూటీ ఎవ్రీడే. సో డస్ యూజ్ చేయాలి, నాట్ డజంట్ యూజ్ చేయాలి. హీ యూజ్ చేయాలి, వెర్బ్ యూజ్ చేయాలి. కాబట్టి సో ప్రతిరోజు మనం చేసే పనులను ఏ విధంగా అడగాలి
సెల్ఫ్ క్వశ్చనింగ్, అలాగే వేరే వాళ్ళని ఏ విధంగా అడగాలన్నప్పుడు మనం డూ డస్లు యూజ్ చేయాలి. సో సెల్ఫ్ క్వశ్చనింగ్ వచ్చినప్పుడు ఐ యూజ్ చేస్తాము, డూ వి యూజ్ చేస్తాము, డూ దే యూజ్ చేస్తాము, డూ యూ యూజ్ చేస్తాము. అలాగే హీ షీ ఇట్ వచ్చినప్పుడు డస్ హీ, డస్ షీ, డస్ డాగ్, డస్ మంకీ, డస్ మంకీ కమ్ ఎవ్రీ డే, దట్ మీన్స్ మంకీ ప్రతిరోజు వస్తుందా. డజంట్ మంకీ కమ్ డైలీ, మంకీ ప్రతిరోజు రాదా. సో ఆ విధంగా మనము డూ అండ్ డజన్ యూజ్ చేస్తూ ఇంగ్లీష్లో మాట్లాడాలి.